హైదరాబాద్ ను మళ్లీ ముంచెత్తుతోంది వాన. నగరాన్ని క్యూములో నింబస్ మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో భారీగా వాన దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బేగంపేటలో వానకు పడుతోంది. మరోవైపు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మియాపూర్ను వాన ముంచెత్తుతోంది. ముషీరాబాద్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, హైత్ నగర్, వనస్థీర్పురంలో భారీగా వాన పడుతోంది. పలు ప్రాంతాలు జలమయమైపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అప్రమత్తమైంది. హైదరాబాద్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెక్రటేరియట్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. అలాగే జూబ్లీ హిల్స్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. ముందుగా రాముడు దగ్గరికి వెళ్దాం. రాముడు, ఎలా చూడాలి ఇంత భారీ వర్షాన్ని? మనం ఊహించకుండా ఈ రకమైనటువంటి వర్షం పడుతూ ఉంది. జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తం అవుతోంది? ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా భారీగా వర్షం కురుస్తుంది. ప్రతిరోజు సాయంత్రం కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా భారీగా వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో ఈవినింగ్ టైంలో ఈ వర్షం కురవడం కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైడ్రా దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వాళ్ళకు అలర్ట్ జారీ చేసింది. నగరవాసులకు వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వివరించింది. ఎక్కడెక్కడైతే వర్షం పడుతుందో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ కొంత జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప, అవసరమైనటువంటి పనులుంటే తప్ప బయటికి రావద్దంటూ కూడా సూచించారు. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు భారీగా వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తే ఇటు ఐటీ ప్రాంతంతో పాటు ఖైరతాబాద్ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా ఇటు ఖైరతాబాద్ జోన్, అదేవిధంగా జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ సర్కిల్ తో పాటు ఇటు సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతంలోనూ, అంబర్పేట ప్రాంతంలోనూ భారీగా వర్షం పడుతుంది. మనం చూస్తున్నాం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా రద్దీ చాలా స్లోగా మారిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా భారీగా వర్షం వచ్చినటువంటి టైంలో మొత్తం తెలుగుతల్లి ఫ్లైఓవర్ కింద టూ వీలర్స్, అదేవిధంగా మిగతా ప్రయాణికులందరూ కూడా అక్కడ కొద్దిసేపు వర్షం కారణంగా వాళ్ళు సేద తీరుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాలతో పాటు ఇటు మలక్పేట్, కోటి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు సాయంత్రం కొద్ది సమయంలోనే భారీగా వర్షం పడుతుండడం కారణంగా వరద రోడ్లపైన పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే కొంత లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇటు సిటిజన్స్, కొంత వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో లో లయింగ్ ఏరియాలో భారీగా వచ్చేటువంటి వరద కారణంగా అక్కడ ఉండేటువంటి చిరు వ్యాపారులు కానీ, అదేవిధంగా చిన్న చిన్న షాప్స్ కానీ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రం కాలంలో జరగాల్సినటువంటి బిజినెస్ అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా భారీ వర్షాలు వచ్చినటువంటి ప్రతిసారి ఇదే విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. చాలా స్లోగా వాహనాలు మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే హైదరాబాద్ నగరం అంతా కూడా మేఘావృతమై ఉంది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను మనం ఇప్పుడు చూడొచ్చు. ఏ విధంగా మేఘావృతమైంది అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా కనుచూపు మేర కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సెక్రటేరియట్, అదేవిధంగా లక్డీకాపూల్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాలంతా కూడా భారీగా వర్షం పడుతుండడం కారణంగా ఆయా ప్రాంతాల్లో హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, అదేవిధంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఎక్కడైతే వరద నీరు నిలిచిపోయి ఉంటుందో ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకోసం ఏర్పాటు చేసినటువంటి స్టాటిక్ టీమ్స్ అని కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రాముడు. ఇక మనం జూబ్లీ హిల్స్ వెళ్దాం. జూబ్లీ హిల్స్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, భారీ వర్షం అయితే కురుస్తోంది. ఎడతెగ లేకుండా వర్షం పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే అందరూ కూడా కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? బలరాం, హైదరాబాద్ని వర్షం వదట్లేని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం వేళ
ఎక్కడో చోట కుండపోతగా వర్షం కురుస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన 10 రోజులుగా హైదరాబాద్లో అతి భారీ వర్షాలే పడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం కూడా ఇటు నగర శివారు ప్రాంతాలతో పాటు జిహెచ్ఎంసీలోని చాలా ఏరియాలో కూడా కుండపోతగా వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్ది గంటల నుంచి కూడా హైదరాబాద్లో మరొకసారి మోస్తారు నుంచి భారీ వర్షం అయితే పడుతుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే జిహెచ్ఎంసీ అన్ని సర్కిళ్లతో పాటు నగర శివారు ప్రాంతాలకు సంబంధించిన చాలా చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురుతున్నట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటి వరకు సుమారుగా 6-7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం చాలా చోట్ల నమోదైనట్టు తెలుస్తుంది. ఒక్కసారి నేను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు కొద్ది గంటల నుంచి కురుస్తున్న వర్షానికైతే చాలా చోట్ల కూడా రోడ్ల మీదకి భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు హైదరాబాద్లో వర్షం పడ్డా సుమారుగా 5-6 సెంటీమీటర్ల పైగానే వర్షం పడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఏడాది వర్షాకాలంలో జిహెచ్ఎంసీ లిమిట్స్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. వివిధ జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా ఈసారి రికార్డు స్థాయిలో వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా కొద్ది గంటల క్రితమే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 గంటల్లో కుంభవృష్టిగా హైదరాబాద్ అంతటా కూడా వర్షం పడుతుందని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే నగరం అంతటా కూడా కుండపోతగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. సుమారుగా 30 నిమిషాల పాటు కూడా ప్రస్తుతానికైతే వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంట పాటు నగరం అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం గడిచిన 10 రోజులుగా చోటు చేసుకున్న రికార్డు స్థాయి వర్షపాతం నమోదు ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా ముషీరాబాద్లో 18 సెంటీమీటర్ల పైగా వర్షపాతం వారం రోజుల క్రితం పడింది. ఆ తర్వాత మరొకటి 2 రోజులకే మరొకసారి అక్కడ కూడా 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. పాత బస్సులో అనూహ్యంగా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి. కేవలం నేను చెప్తున్న వివరాల ప్రకారం చూసుకుంటే కేవలం 10 రోజుల కురిసిన వర్షం సెంటీమీటర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి జిహెచ్ఎంసీ అన్ని సర్కిల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ఎందుకంటే హైదరాబాద్లో ఒక 10 నిమిషాల పాటు వర్షం పడితేనే నగరం అంతటా కూడా అతలకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏకదాటిగా గంట పాటు ఏకదాటిగా వర్షం పడడంతో ప్రధాన రహదారులు, ఖాళీలన్నీ కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల 143 పైగా వాటర్ లాగిన్ పాయింట్లను జిహెచ్ఎంసీ హైడ్రా గుర్తించింది. అక్కడ ఇప్పటికే వరద నీరు చేరుకోవడంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. నిన్న సాయంత్రం కూడా సేమ్ 6-7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇటు నగరం అంతటా కూడా వ్యాపించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మరికొన్ని నిమిషాల క్రితమే వర్షం ప్రారంభమవడంతో ప్రస్తుతానికైతే మరొక గంట పాటు జిహెచ్ఎంసీ లిమిట్స్లో పాటు నగర శివారు ప్రాంతాలు, ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్, అదేవిధంగా వనస్థలిపురం, ఉప్పల్, అదేవిధంగా ఇటు తార్నాక వంటి ప్రాంతాలతో పాటు షేర్లింగంపల్లి వంటి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే వర్షం కురుస్తుంది. మరొక 40 నిమిషాల పాటు నుంచి గంట పాటు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా, జిహెచ్ఎంసీతో పాటు మాన్సూన్ టీం కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే గడిచిన ఆదివారం కురిసిన వర్షానికి 3 గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులు కురిసిన వర్షానికి మరొక వ్యక్తి కూడా చనిపోయిన పరిస్థితి. కాబట్టి కొంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. గడిచిన 4-5 రోజులుగా సాయంత్రం పూటన మాత్రమే కుంభవృష్టిగా వర్షం పడుతున్న పరిస్థితి. కాబట్టి నగర ప్రజలు కొంత ముఖ్యంగా ఆఫీసులు ముగించుకొని ఇళ్ళకెళ్ళే సమయం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కొంత ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాలి. ప్రధాన రహదారులన్నీ కూడా ఇప్పటికే జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ మ్యాన్ హోల్ తెలియని పరిస్థితి కాబట్టి నాలాలు, కొంత మ్యాన్ హోల్ తెలుస్తున్న ప్రాంతాలు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళాలి. ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సూచన మార్గాల్లోనే వెళ్ళాలని సూచన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైడ్రా కూడా రంగంలోకి దిగింది. వాటర్ లాగిన్ పాయింట్స్తో పాటు ముంపు ప్రాంతాలు, ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతాలకు ఇప్పటికే వారికి సంబంధించిన టీమ్స్ కూడా చేరుకున్నాయి. కాబట్టి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడితేనే కూడా రోడ్లన్నీ జలమయం అవుతాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అదే పరిస్థితి గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ఫైనాన్షియల్ డిస్టిక్లో ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంత సంబంధించిన వాహనదారులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. రోడ్ల మీద నీరు చేరుకున్న తర్వాత, నీరు తొలగిపోయిన తర్వాతనే కూడా ఆ మార్గాల్లో ట్రావెల్ చేయాలని చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక మనం చూస్తూ ఉన్నా అంటే గత కొంతకాలంగా వర్షం అంటే 4-5 సెంటీమీటర్లు కాదు, 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్ల వరకు కూడా కురుస్తున్న సిచ్యువేషన్ గత కొంతకాలంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద భారీ వర్షాన్ని మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం.
ఈ నేపథ్యంలో ఒకవైపు నాలాల సమస్య కావచ్చు, మ్యాన్ హోల్ సమస్య కావచ్చు, కొద్ది రోజులు కురిసిన వర్షానికి కొంతమంది గల్లంత అయిపోయిన ఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ హెచ్చరికలు చేస్తోంది. నాలాల దగ్గర కావచ్చు, మ్యాన్ హోల్స్ విషయంలో కావచ్చు ఎటువంటి కేర్ తీసుకుంటూ ఉంటుంది. బలరాం, ఎందుకంటే గడిచిన 10 రోజుల క్రితం హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి ముగ్గురు గల్లంతైన పరిస్థితి మనం చూసాం. ఇంకా అందులో కొంతమంది ఆచూకీ లభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడ్డ నాలాలు, డ్రైనేజీలు పొంగిపొల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాత బస్తీ వంటి ప్రాంతంలో కూడా చిన్నపాటి వర్షానికే నాలాలు పొంగిపొల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నాలాలతో పాటు హుసేన్ సాగర్ నుంచి దిగువకు వెళ్ళే ఏవైతే కాలువలు ఉన్నాయో వరద కాలువలకు సంబంధించి కూడా ఆ చుట్టుపక్కల సంబంధించిన కాలనీలో కూడా భారీగా వరద నీరు చేరుకుంటుంది. కాబట్టి ఇప్పటికే ముగ్గురు గల్లంత అయ్యారు. కాబట్టి ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలి. నాలా పరిసర ప్రాంత వాసులు, అదేవిధంగా మూసీ పరివాహక సంబంధించిన ప్రాంత వాసులు కొంత అలర్ట్గా ఉండాలి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వాసులు కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశాయి. ఎందుకంటే ఇటు మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు హుసేన్ సాగర్ దిగువకు సంబంధించిన నీరు వెళ్లే ప్రాంతాలకు సంబంధించి కూడా చాలా వందలాది కాలనీలు ఉన్నాయి. కాబట్టి కాలనీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే చాలా చోట్ల ముంపు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, నాలాని ఆనుకొని ఉన్న కాలనీలు కూడా గుర్తించరిగింది. అక్కడ ఉండే నిర్వాసితులను కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా చూపించిన పరిస్థితి. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పటికే చాలా చోట్ల నాలాని ఆనుకొని నివాసం ఉంటున్న వారిని కూడా ఖాళీ చేపించిన పరిస్థితి. కాబట్టి కొంత మరొక 24 గంటల పాటు కూడా వర్షం సూచన ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. మరొక గంటన్నర పాటు కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ అన్ని సర్కిల్లో కూడా వర్షం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత వాసులు, ముఖ్యంగా నాలా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండేవారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే గతంలో చోటు చేసుకున్న ఇటు మన అఫ్జల్ సాగర్ నాలా కావచ్చు, ముషీరాబాద్ సంబంధించిన కొంత నాలాల వద్ద కూడా ఇప్పటికే అక్కడ పుడుతీత పనులు చేపట్టడం, తిరిగి నాలాలకు సంబంధించిన గోడల నిర్మాణం కూడా చేపట్టారు. కాబట్టి తిరిగి ఎక్కడైనా అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా నగర ప్రజలు, ఆ నాలా పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఏమైనా ఇబ్బందికర పరిస్థితులుంటే హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ మాన్సూన్ టీంకి సమాచారం ఇస్తే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ వరద నీరు తొలగించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇప్పటికే 143 సంబంధించిన వాటర్ లాగిన్ పాయింట్స్, ఎప్పుడు వర్షం కురిసినా ఆ ప్రాంతాల్లో మోకాళ్ళలోతు పైగా నీరు చేరుకుంటుంది. ముఖ్యంగా ఖైరతాబాదు, గవర్నర్ బంగ్లాకి వెళ్ళే మార్గాలు కావచ్చు, ఇలాంటి మార్గాలు నిత్యం ఎప్పుడు వర్షం పడ్డా సుమారు ఒక 10 నిమిషాల పాటు వర్షం పడినా కానీ ఆ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతుంది. కాబట్టి అలాంటి ప్రాంతాలను గుర్తించడం జరిగింది. వాటి వద్ద నీరు చేరకుండా తొలగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మరొక 40 నిమిషాల పాటు హైదరాబాద్ నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఆఫీసులు ముగించుకొని ఇళ్లకెళ్లే వారు కూడా కొంత జాగ్రత్తగా ట్రావెల్ చేయాలంటూ జీహెచ్ఎంసీ, హైడ్రా, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బలరాం, కిరణ్, అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి ఫోకస్ చేసింది ప్రభుత్వం కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు? ఎందుకంటే ప్రతిసారి వర్షం పడిందంటే లోతట్టు ప్రాంతాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటాం. నదులను తలపిస్తూ ఉంటాయి, ఇళ్లలోకి నీరు చేరిపోతుంటది, మనుషులు కూడా కొట్టుకుపోతున్న సిచ్యువేషన్సే గతంలో చూసాం. మరోవైపు అమీర్పేటలో కూడా కార్లు తేలిపోయిన సిచ్యువేషన్ గతంలో చూసాం. అలాగే ఐటీ కారిడార్ వైపు వస్తే కొత్తగూడ ఫ్లైఓవర్ మీద స్విమ్మింగ్ పూల్ని తలపించే విధంగా వాటర్ స్టాగ్ అయిపోయిన సిచ్యువేషన్. ఈ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? ఇక మీద ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందంటారు? ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు నాలా పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ప్రజలను అప్రమత్తం చేసింది. ఎక్కువగా అంటే ఆ ప్రాంతాల్లో 5-10 సెంటీమీటర్ల వర్షం పడితే అక్కడ పరిస్థితిని అంచనా వేసింది. ఉదాహరణకు మనం అఫ్జల్ సాగర్ వంటి నాలా పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే గడిచిన ఆదివారం కురిసిన వర్షానికి 2 గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకరి మృతదేహం మాత్రం ఇప్పుడు దొరికింది. కాబట్టి అలాంటి ప్రాంతాలను ఇప్పటికే హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి ప్రాంతాలకు సంబంధించి ఒకవేళ అరగంట పాటు, గంట పాటు మోస్తారు నుంచి భారీ వర్షం పడితే అక్కడ పరిస్థితులు కూడా ఇప్పటికే అంచనా వేసింది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో హైడ్రా సిబ్బందిని ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా నాలా పరిసర ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా ముషీరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇటు ప్రాంతాల్లో నాలా పరిసర ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. నాలాకి ఆనుకొని ఉన్న కాలనీలు కూడా 10ల సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి వాటిని అప్రమత్తం చేయడం జరిగింది. ఎందుకంటే వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి ఇంకా ఇటు చాలా చోట్ల, ముఖ్యంగా మనం చూసుకుంటే నారాయణగూడ వంటి పరిసర ప్రాంతాలు, ఇప్పటికీ అక్కడ చిక్కడపల్లి వంటి ప్రాంతాల్లో కూడా వరద నీరుతో కాలనీలు నిండిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఎందుకంటే వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందుకే ఈసారి హైడ్రా కొంత ఫోకస్ చేసింది. నాలాల పునరుద్ధరణ, అదేవిధంగా
ఇతర సంబంధించిన కాలువలకు సంబంధించిన పొద్దున చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా ఎప్పుడు లేని విధంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియాలో రికార్డు స్థాయిలో వర్షం పడుతున్నది కూడా కొంత ఆ పనులకి ఆటంకం కలిగినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి ఇటు వర్షాకాలం పరిస్థితుల్లో నాలాల పుడుకు తీర్ల పనులు కూడా హైడ్రాకి అప్పచెప్పడం కొంత వాళ్ళకి కొంత ఆ పరిస్థితిని అంతుపట్టలేకపోవడం, పరిస్థితిని గ్రహించకపోవడంతో కూడా చోట్ల కొంత అపరాధాలు చోటు చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతానికైతే చాలా చోట్ల నాలాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కాబట్టి నాలా పరిసర ప్రాంతాలు, పాత బస్సులో పదుల సంఖ్యలో ఇలాంటి నాలాలు కొంత కాలువల పక్కన ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు. కాబట్టి వారికి అప్రమత్తంగా ఉండాలంటూ హైడ్రాతో పాటు జీహెచ్ఎంసీ ఇతర శాఖల అధికారులు కూడా ఇప్పటికీ అప్రమత్తం చేశారు, వాటిని ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉండాలి, అవసరమైతే తమకు సమాచారం అందించాలంటూ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. మొత్తంగా హైదరాబాద్ లో అయితే వర్షం కుమ్మేస్తోంది. సుమారు గంట నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఏ విజువల్స్ చూసినా కూడా వర్ష బీభత్సం వరదను తలపిస్తూ ఉన్న రహదారులే కనిపిస్తూ ఉన్నాయి. ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురుస్తోంది. కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావచ్చు, దీంతో ట్రాఫిక్ సమస్య కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రహదారుల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ లో ఒక నదిని తలపించే విధంగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. కొన్ని నిమిషాలు వర్షం పడిందంటే ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది సుమారు గంట నుంచి కూడా వర్షం పడుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్లో ఒక వరద ఉధృతి, ఏదైనా ఒక నది పొంగి ఊర్ల మీదకు వచ్చిందా అనే స్థాయిలో వరద ఉధృతి కనిపిస్తోంది. ఇది ఖైరతాబాద్లో ఆ సిచ్యువేషన్, ఆ ప్రవాహం కూడా అదే స్థాయిలో వెళుతూ ఉంది. గతంలో కూడా చూసాం అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆ వర్షపు నీరు వరదగా మారి ఆ ఉధృతితో మనుషులు కూడా వెహికల్తో సహా కొట్టుకుపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి అదే దృశ్యాలు మొరాయించిన వాహనాలతో అలాగే కింద మీద పడి వెళుతున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఖైరతాబాద్లో అయితే చాలా భయానక సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఖైరతాబాద్ దగ్గర లోతట్టు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ కాలనీలు కావచ్చు, ఇళ్లు కావచ్చు, అన్నీ కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా కూడా భారీ వర్షం నేపథ్యంలో రహదారులన్నీ కూడా నీటితో మునిగిపోతున్నాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో ఇక ట్రాఫిక్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇళ్లకు వెళ్లేవారు లేదంటే బయటకు ఏదైనా అత్యవసరంతో బయటకు వచ్చేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. ఒకవైపు నాలాల సమస్య కావచ్చు, మరోవైపు మ్యాన్ హోల్స్ కావచ్చు. ఖచ్చితంగా ఎప్పుడూ తెలిసిన రహదారినే ఎంచుకుంటే మంచిది. షార్ట్ కట్స్ అనో లేదంటే వర్షం నుంచి తప్పించుకోవచ్చని ఇంకేదైనా రహదారులు ప్రిఫర్ చేస్తే మాత్రం కొంత ఇబ్బంది అంటూ కూడా ప్రతి ఒక్కరు హెచ్చరిస్తున్నారు. సో ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఇళ్లకు చేరాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే టెంటివి కూడా కోరుకుంటుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం దంచి కొడుతోంది. అసలు కెమెరా చూపించే ప్రయత్నం చేస్తున్నా కూడా విజువల్స్ పెద్ద లాంగ్ డిస్టెన్స్ కనబడని వర్షం కనిపిస్తోంది. మరోవైపు ఖైరతాబాద్ లో కూడా ఎడతెగని వర్షంతో వరద ఉధృతే అక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తంగా హైదరాబాద్ లో ఎల్బీ నగర్ నుంచి చందానగర్ వరకు ఏ ప్రాంతాన్ని వదలకుండా భారీ వర్షం కుమ్ముతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. హైదరాబాద్ లో భారీ వర్షం కుమ్ముతోంది. ప్రస్తుతం దానికి విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఏ విజువల్ చూసినా కూడా భారీ వర్షం, మరోవైపు రహదారులన్నీ కూడా పెద్ద ఎత్తున వర్షపు నీటితో ఒక వరద ఉధృతిని తలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ ఈ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ట్యాంక్ బండ్,
సెక్రటరేట్. ఎటు చూసినా కూడా భారీ వర్షం కమ్మేసింది. నగర వ్యాప్తంగా కూడా ఎడతెగకుండా భారీ వర్షం కుమ్ముతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో జేహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు అప్రమత్తమైంది. ఎక్కడ ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి తమ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్న జూబ్లీ హిల్స్లో కార్లన్నీ కూడా టైర్లు మునిగిపోయేంత వరకు, అంటే ఒక మనిషి వెళితే మోకాళ్ళ లోతు వరకు కూడా నీరు చేరుకునే సిచ్యువేషన్స్ కనిపిస్తోంది. ఖైరతాబాద్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొరాయించిన వాహనాలతో మోకాళ్ళ లోతు నీటిలో వెళుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒక వరద ఉధృతిని తలపిస్తోన్న సిచ్యువేషన్ ఖైరతాబాద్ కనిపిస్తోంది. మరోవైపు ట్యాంక్ బండ్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ విజువల్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. నగర వ్యాప్తంగా జనజీవనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిందంటే చాలు నగరంలో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ గా అంటే సాయంత్రం అవుతుందంటే చాలు నగర ప్రజలు ఒక భయం మొదలవుతోంది. ఏమైనా అకస్మాత్తుగా వర్షం పడితే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న సిచ్యువేషన్. మరోసారి నిన్న కూడా భారీగా దంచుకొట్టింది. ఈ రోజు కూడా అంతకు మించి వర్షం దంచుకొడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా జేహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం పడడం చాలా కామన్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో 12 సెంటీమీటర్లు, 16, 17, 18, 20 కూడా టచ్ చేసిన సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ప్రయాణికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, పాదాచారులు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక మంది మెట్రో స్టేషన్స్ కింద కావచ్చు, ఫ్లైఓవర్స్ కింద కావచ్చు, వర్షం నుంచి కొంత తప్పుకునే, వర్షం నుంచి తమను కాపాడుకునేందుకు కొంత ఫ్లైఓవర్ల కింద పెద్ద ఎత్తున చేరి తలదాచుకుంటున్న సిచ్యువేషన్సే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా, ఏ విజువల్ చూసినా కూడా ఒకవైపు భారీ వర్షం, మరోవైపు భారీ వర్షంతో ఉధృతంగా నదిని తలపిస్తూ ప్రవహిస్తున్న వర్షపు నీరుని కూడా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోన్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ముషీరాబాద్, నాంపల్లి నగరంలోనే ఇలా అనేక ప్రాంతాల్లో కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. అటు ఎల్బీ నగర్ నుండి చంద్రానగర్ వరకు కూడా ఏ ప్రాంతాన్ని కూడా వదలకుండా విపరీతమైనటువంటి కుండపోత వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద భారీ వర్షంలోనే వాహనదారులు ఇబ్బందులు పడుతూ కార్యాలయాల నుంచి తమ ఇళ్లకు చేరుకుంటున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకునే బయటకు రావాలంటూ కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకవైపు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్తున్నప్పుడు చాలా మ్యాన్ హోల్స్ కావచ్చు, నాలాల సమస్య కావచ్చు, ఇది ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా. సో ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా వెళ్లాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఏ విజువల్ చూసినా కూడా భారీ వర్షాలు, రహదారులన్నీ కూడా నీటితో నిండిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్లో అయితే లోతట్టు ప్రాంతం మొత్తం మోకాలి లోతు వరకు నీరు చేరిపోయి ఉధృతంగా ప్రవహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎటు చూసినా, ఏ వైపు చూసినా పెద్ద భారీ వర్షంతో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, పంజాగుట్ కావచ్చు, బేగంపేట్ కావచ్చు, మరోవైపు అటు ఎల్బీ నగర్ కావచ్చు, హైత్ నగర్ కావచ్చు, ఇటు చందానగర్ కావచ్చు, ఎటు చూసినా ఏ ప్రాంతాన్ని చూసినా కూడా వర్షం విపరీతంగా కురుస్తూ ఉన్న సిచ్యువేషన్. ఆకస్మిక వర్షంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అందరూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంత పెద్ద భారీ వర్షంతో వాహనాలను కూడా ఆశ్రయించేవారు కొంత వాహనాలను తమ కార్యాలయంలో పెట్టేసి మెట్రోను ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో కూడా మెట్రో
మెట్రో కూడా చాలా రద్దీగా ఉంటున్న సందర్భాలు అనేక సార్లు చూసాం. మరోసారి కూడా అదే సిచ్యువేషన్ కనబడే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఎటువంటి పరిస్థితి, ఒక విజువల్ చూపిద్దామన్నా కూడా వర్షం ఎంత ధారలా పడుతుందంటే విజువల్ కూడా పూర్తిగా కనబడని విధంగా భారీ వర్షం నమోదవుతోంది. ఇటు జూబ్లీ హిల్స్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, సచివాలయం కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు. ప్రస్తుతం అయితే ఈ విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం చూడలేనటువంటి విజువల్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా నగర వ్యాప్తంగా ఎడతెగని వర్షమే కురుస్తోంది. అలాగే పాదచారులు తమ తమ ఇళ్లకు కావచ్చు, లేదంటే ఇతర అవసరాలకు కావచ్చు అటు ఇటు వెళుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎలా అయినా సరే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కకుండా ఉండాలంటే తొందరగా ఇళ్లకు చేరిపోవాలనే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్గా వెళ్లే రూట్ని ఆశ్రయించాలి. ఎందుకంటే కొత్త రహదారులు ఏమైనా మనం ప్రయత్నిస్తే అక్కడ ఏమైనా మ్యాన్ హోల్స్ ఉండొచ్చు, లేదా ఇంకేమైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు. మనకి తెలియని రహదారులు ప్రిఫర్ చేయకుండా ఉండడమే చాలా మంచిదంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తారు. టెన్టీవీ కూడా పదే చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం మనం ఏ విజువల్స్ చూసినా కూడా ఎడతెగని వర్షంతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తం అయిపోతోంది. ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం, అంటే సుమారు గంటకు పైనుంచి కూడా ఎంత పెద్ద భారీ వర్షం పడుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల మీద ఉన్నవారు వెళ్ళలేరు, అక్కడ ఉండలేరు అన్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ భారీ వర్షాన్ని తప్పించుకునేందుకు మెట్రో స్టేషన్స్ కింద కావచ్చు, లేదంటే ఫ్లైఓవర్స్ కింద కావచ్చు కాసేపు ఆగి అక్కడ నిలబడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. గతంలో కూడా మనం చూసాం అమీర్పేటలో భారీ వర్షం నేపథ్యంలో పెద్ద కార్లు కూడా నదిలో పడవల్లా తేలియాడుతూ వెళుతున్న దృశ్యాలు చూసాం. మరోవైపు ఐటీ కారిడార్లో కూడా కొత్తగూడ ఫ్లైఓవర్ ఈ పరిసర ప్రాంతాల్లో అదొక స్విమ్మింగ్ పూల్లా తయారైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్స్ మరోసారి రాకుండా ఉండేందుకు హైడ్రా కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు అనేక చర్యలు చేపడుతూ ఉంది. రైట్, అయినప్పటికీ కూడా భారీ, అంటే అంచనాలకు మించి భారీ వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా వర్షం కురిసినంతసేపు, కురిసిన తర్వాత 1-2 అవర్స్ వరకు కూడా ఈ సమస్య అయితే ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా వేధిస్తోంది.